నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరెవరూ బాధపడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన పని కానీ లేదు. బావకా మరణగండ ఉందని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నానంటే సమస్యలతోనూ గండాలతోనూ పోరాడి గెలవాలి అన్న ధైర్యంతోనే బావని పెళ్లి చేసుకున్నాను. తనకి మరణగండ ఉంది కాబట్టి బావ నన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బావకి చెప్పి బావ చేతే తాళి కట్టించుకున్నాను. జీవితంలో గెలవడం కోసం కన్నా చావడానికే ఎక్కువ ధైర్యం కావాలి. ఆ చావుకే భయపడని దాన్ని. నాగమ్మ చేసిన శపథానికో ఈ ప్రతీకారానికో ఎందుకు భయపడతాను? భయం లేనప్పుడు దైవమైనా ఒక్కటే, దయ్యమైనా ఒకటే. రా బావా. అమ్మ భైరవి, ఎక్కడికమ్మా? నన్ను సౌభాగ్యవతిగా వర్ధిల్లమని దీవించింది నాగమ్మే. నా భర్తని చంపి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది నాగమ్మే. తనిచ్చిన అభయాన్ని కాపాడుకుంటుందో, తన శబదాన్ని కాపాడుకుంటుందో ఆ నాగమ్మని అడిగి తేల్చుకుంటాను. నేనిచ్చిన అభయమే నిన్ను బ్రతికించుకోవడానికి అవరోధంగా మారుతుందని అనుకోలేదు బావా. అమ్మా నాగమ్మ, అమ్మా నాగమ్మ, నా భర్తని చంపుతానని, నా భర్తకి ప్రాణగండం తప్పదని శపథం చేశావుగా. రామా, వచ్చి నీ శపథాన్ని నెరవేర్చుకో. రా. నువ్వు నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటున్నా. నువ్విచ్చిన ఈ తాళి బొట్టు లేకుండా విధవరాలుగా బ్రతకడానికి నేను సిద్ధంగా లేను నాగమ్మ. రామా, వచ్చి మా ఇద్దరిని చంపేయమ్మా. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. నీ శబదాన్ని నెరవేర్చుకునే ముందు నువ్వు అభయం ఇచ్చిన నన్ను చంపేయ్. రా తల్లి, రా. నా భర్తని చంపడానికి నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేకుండానే నేనే నీ సన్నిధికి వచ్చానమ్మా. నీ శబదాన్ని నెరవేర్చుకో. రా నాగమ్మ, రా. నన్ను పూజించే నా సన్నిధిలో నేనెవరికి కీడు తలపెట్టను. నా సన్నిధిలో చంపనన్నాను. నా సన్నిధిలో చంపను అన్నాను కదా అని నీ భర్తని వదిలేస్తాననుకుంటున్నావేమో.
భర్తని వదిలిపెట్టను వదిలిపెట్టను చంపడం ఖాయం పడం ఖాయం ఖాయం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం పిల్లల బాధ్యత అంటారు కదమ్మా. అలాంటప్పుడు నా తల్లిని కాపాడుకోవాలని ప్రయత్నించడం నా తప్పెలా అవుతుందమ్మా? మంచి చేసినప్పుడు పుణ్యఫలం ఎలా ఉంటుందో తప్పు చేసినప్పుడు కూడా ఫలితం అలానే ఉంటుంది. మంచి చెడుల ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. చెయ్యకూడని తప్పులు చేసి తల్లి కోసం చేశాను, చెల్లి కోసం చేశాను, తండ్రి కోసం చేశాను, తమ్ముడు కోసం చేశాను అంటే చేసిన తప్పు ఒప్పుగా మారిపోదు. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నేనేం చెయ్యాలో నాకు తెలుసు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎన్నిసార్లు చెప్పినా నేను వినను. నీ భర్తను ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. వెళ్ళు వెళ్ళు. నేను పూజించే నాగమ్మ నా భర్తని చంపి నాకు సౌభాగ్యాన్ని లేకుండా చేస్తానంటోంది శివుడు. నాగమ్మ తల్లిని నమ్మడం పూజించడం తప్ప శివుడు? నేను చేసిన తప్పేంటో, అసలు నేనేం తప్పు చేశానో ఆ నాగమ్మ తల్లి నాకు అన్యాయం చేయాలనుకుంటోంది శివుడు. సమస్య వచ్చినప్పుడు బాధపడితే ప్రయోజనం ఉండదు. విధివ్రాతను ఎవ్వరూ తప్పించలేరు. కానీ విధిని కూడా ఎదిరించి నిలవడానికి ప్రయత్నించినప్పుడే కబళించాలి అనుకునే సమస్యలు గండాలు మిమ్మల్ని చూసి భయపడతాయి. ప్రార్థించినా కూడా ఆ నాగమ్మ తల్లి మనసు మారినప్పుడు ఎదిరించడం ఎలా శివుడు? దేవతల్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు మాకు లేవు కదా శివుడు. ఎదిరించడం అంటే పోరాడటం కాదు నాయన. సమస్య నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించడం అనర్థం. నీ భర్తకి ఏం కాకుండా కాపాడుకునే శక్తి నీకుంది భైరవి. ఎప్పుడైతే నీ మెడలో ఆ మంగళసూత్రం పడిందో ఆ క్షణమే నీ భార్యాభర్తల బంధం బలపడిందన్న విషయం గుర్తుపెట్టుకో. నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రం నీ సౌభాగ్యానికి గుర్తు మాత్రమే కాదు, నీ జీవితాన్ని
నీ భర్తను రక్షించుకునే ఆయుధమని కూడా తెలుసుకో. బంధాన్ని విడదీయడం ప్రాణాన్ని తీసినంత సులువు కాదమ్మా. కాబట్టి మీ భార్యాభర్తల బంధాన్ని ఇంకా బలపరుచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. బంధాన్ని బలపరుచుకోవడానికి మేమేం చేయాలి శివుడు? పెళ్ళైన తర్వాత జరగాల్సిన శుభకార్యం జరగాలమ్మా. మీ ఇద్దరికీ తొలి రాత్రి జరిగిపోతే మీ బంధం ఇంకా బలపడుతుంది. ఇదిగో అమ్మా, తీసుకో. తన సన్నిధిలో ఎవ్వరికీ కీడు తలపెట్టలేనని నాగమ్మ చెప్పింది. కాబట్టి నాగమ్మ కొలువుండే ఈ పుటమన్నే నీ భర్తకి రక్షణ కవచం అవుతుంది. ఈ పుట్టమన్ను ఎప్పుడూ కూడా నీ భర్త నుదుటన ఉండేలా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పిన ఆ శుభకార్యం కూడా ఈ రోజే జరిగిపోవాలి. వెళ్ళిరండి. శుభమస్తు. ఓం నమః శివాయ. వెళ్ళండి. రా బావా. గత జన్మలో కలవలేకపోయిన వీళ్ళని ఈ జన్మలోనైనా కలిసి జీవించేలా చెయ్యి స్వామి. అలా చూస్తున్నావేంటి బావా? నువ్వు వచ్చి ఒక చెయ్యేస్తే త్వరగా పని అయిపోతుందిగా. నీ పెళ్ళయ్యాక కూడా రేపటి రోజు ఇలాగే నీ శోభనం అరేంజ్ చేస్తాను. రావయ్యా మగడా. భైరవితో నాకు శోభనం జరుగుతుందనుకుంటే అర్జున్తో జరుగుతుంది. ఈ కార్యానికి నేను హెల్ప్ చేయాల్సి వస్తుంది. మాయా, ఇవి సరిపోతాయిగా? సరిపోతాయి ఆదిత్య. త్వరగా కానిచ్చేయండి. ఓకే. పూర్తనే టైం అవుతుంది. అలాగే తమ్ముడు. కౌసల్య, పళ్ళు స్వీట్లు అన్ని రెడీగా ఉన్నాయిగా? పాలు అన్ని రెడీ చేసేసాం బాబు. ఓకే. నానమ్మా, ఏమైంది? ఇంట్లో ఎప్పుడు ఏ విశేషం ఉన్నా తెగ హడావిడి చేసేదానివి, ఇప్పుడేంటి డల్గా కూర్చున్నావు? ఓ, అర్థమైంది. నీ మనవరాలికి కార్యం అనగానే
ఆ రోజుల్లో తాతగారితో నీకు జరిగిన కార్యం గుర్తొచ్చుంటుంది అంతేనా? అంతేగా? అంతే అంతే అంతే. నువ్వు సూపరే. అయినా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం తప్పేం కాదులేవే. చిరా. ఒరేయ్, ఇది నువ్వు చేయాల్సిన పని కాదు. మరి నేనేం చేయాలమ్మా? ఇవాళ అందరికంటే ముందు నిద్రపోవడమే నువ్వు చేయాల్సిన పని. కార్యం అప్పుడు నీలాంటి చిన్నపిల్లలు ఉండకూడదు. లోపలికి పో. అత్తా, ఏంటి బుజ్జి? అక్కడ అందరూ కార్యం గురించి మాట్లాడుకుంటున్నారు. కార్యం అంటే ఏంటత్తా? కార్యం అంటే ఏంటత్తా? బుజ్జి చెప్పత్తా. రేయ్, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసావంటే చంపేస్తాను. పో ఇక్కడి నుంచి. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు అర్థమైంది. ఏం అర్థమైందిరా? నీకు కూడా ఏమీ తెలీదని. రేయ్, నిన్ను వెళ్ళిపోతున్నా. మావయ్య, కార్యం అంటే ఏంటి మావయ్య? బ్లాంక్ ఫేస్ పెట్టావంటే నీకు తెలీదన్నమాట. రే, నీకెందుకురా ఇవన్నీ? తెలిసిన వాళ్ళేమో చెప్పరు, మేం చెప్పగలం, కానీ మాకు తెలీదు. ఇట్స్ టూ బ్యాడ్. వెళ్ళిపోతున్నా. అమ్మమ్మ ఏంటి టెన్షన్గా ఉంది? అమ్మమ్మ, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నానమ్మ? ఆ శివుడు చెప్పాడని చెప్పి మీరు శోభనానికి ఏర్పాట్లు చేయమన్నారు. మీ పెళ్లి జరిపించిన నాగమ్మి మీ మీద పగపట్టినప్పుడు ఈ శుభకార్యం జరిగితే ఇంకెలాంటి ఉపద్రవం జరుగుతుందోనని నాకు భయంగా ఉందమ్మా. నువ్వు భయపడాల్సిన పనేం లేదమ్మమ్మా. నేనేం తప్పు చేయలేదు. నాకేం కాదు. ఈ ఊరి పద్ధతుల గురించి, కట్టుబాట్ల గురించి పూర్తిగా నీకు తెలియదు బాబు. ఈ ఊర్లో పౌర్ణమి రోజుల్లో చీకటి పడిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి రావడమే పెద్ద తప్పు. అలాంటిది ఆ గుడికి వెళ్ళడం ఇంకా పెద్ద తప్పు. వెళ్ళడమే కాకుండా గుడిలో మణిని తీసుకురావడం చాలా పెద్ద తప్పు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం కూడా ఉండదు. అదే నా భయం. చూడు నాన్నమ్మ, బావ కావాలని ఏ తప్పు చేయలేదు.
అత్తయ్యని బ్రతికించుకోవడం కోసం అలా చేయాల్సి వచ్చింది. ఒకరి ప్రాణం కాపాడాలనుకోవడం పుణ్యం అవుతుంది తప్ప పాపం ఎలా అవుతుంది నానమ్మ? నేను చేసింది తప్పైతే ఆ శివుడు నాకు సాయం చేసేవాడే కాదమ్మమ్మా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ శివుడు అందరి మేలు కోరే పనులే చేస్తాడు. మనందరికీ ఏ సమస్య వచ్చినా ఆ శివుడి సలహానే తీసుకుంటాం. ఆ శివుడు చెప్పాడు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనకి మంచే తప్ప చెడు జరగదు నానమ్మ. నువ్వేం భయపడకు.